అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం శివశక్తి ఛానల్ ఈ బ్రోకర్ కరుణాకర్ సుగుణ అనే దుర్మార్గుడు దుష్టుడు ఈ మూర్ఖుడి గురించి వాని ఛానల్ గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ దుర్మార్గపు వెధవ ఇప్పటి వరకు దాదాపు 1200 వీడియోలు తీస్తే ఈ 1200 వీడియోలల్లో 1100 కంటే ఎక్కువ వీడియోలు వాడు కేవలం బైబిల్ గ్రంథం గురించి, యేసుక్రీస్తు వారి గురించి, తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి, మరియమ్మ తల్లి గురించి అవమానపరుస్తూ వాడు 1100 కంటే ఎక్కువ వీడియోలు తీయడం జరిగిందండి. వాడి ఛానల్ పేరు శివశక్తి. ఈ శివశక్తి అని ఛానల్ పెట్టుకున్న దుర్మార్గపు ఈ కరుణాకర్ దుర్గుణగాడు వాళ్ళ శివుని గొప్పతనం కానీ లేకుండా శివపురాణం గురించిన మంచి విషయాలు సమాజానికి చెప్తే ఎవరికి ఎలాంటి బాధ లేదండి. ఈ దుర్మార్గుడు వాని దేవుని గొప్పతనం చెప్పనీకి చేతగాని జ్ఞానము లేని మూర్ఖపు విధవ శివుని గొప్పతనం చెప్పనీకి వీనికి చేత కాదు, లేకుంటే కృష్ణుని గొప్పతనం చెప్పనీకి చేత కాదు, లేకుంటే రాముని గొప్పతనం చెప్పనీకి, హనుమంతుని గొప్పతనం చెప్పడానికి చేత గాని వాళ్ళ గ్రంథాలను బోధించలేని జ్ఞానము లేని మూర్ఖపు విధవ అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తూ ఇప్పటి వరకు వీడు 1100 కంటే ఎక్కువ వీడియోలు తీయడం జరిగిందండి. వీడు కేవలం ఇప్పటి వరకు మన ఛానల్ నందు 2 వీడియోలు తీసిండు. ఏం వీడియోలు అండి? 2 మహాభారత సిరీస్ అట. కేవలం 2 వీడియోలు అండి మహాభారత సిరీస్ అని. ఇక మిగిలిన పండాలు పబ్బాల గురించి చెప్పుకుంటా కొన్ని వీడియోలు తీసిండండి వాళ్ళ దేవుల గురించి తప్పించి వాళ్ళ గ్రంథాల గొప్పతనం చెప్పనీకి ఈ శివశక్తి ఛానల్ అనే మూర్ఖపు విధవకు కరుణాకర్ గానికి వాళ్ళ గ్రంథాల యొక్క గొప్పతనం, ఆ గ్రంథాల గురించిన జ్ఞానం ఈ దుర్మార్గపు విధవకు లేదండి. వీడికి తెలిసిందల్లా ఒక్కటే, ఏ విధంగానైనా బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారిని అవమానపరచుడు తప్పించి వీరికి ఎలాంటి జ్ఞానం లేదండి. ఈ ట్రోల్స్ అని చెప్పి అమాయక క్రైస్తవులు లేకుంటే ఎవరైనా పాస్టర్లు తప్పుగా చేస్తే వాళ్ళ మీద ట్రోల్స్ అనుకుంటూ వీడు అనేక వీడియోలు తీయడం జరుగుతుందండి. ఒక క్రైస్తవులలోనే తప్పులు చేసే వాళ్ళు ఉన్నారండి. హిందువులల్లా మొత్తం నీతిమంతులేనా? హిందూ గ్రంథాలను కానీ హిందూ దేవుళ్ళ గురించి చెప్పే వాళ్ళ హిందూ ధర్మాన్ని బోధించే ప్రతి ఒక్కడు నీతిమంతుడేనా అండి? ఎంతమంది లేరండి క్రిమినల్ గాళ్ళు? భయంకరమైన క్రిమినల్స్ ఉన్నారండి. ఈ హిందూ దేవుళ్ళ గురించి చెప్పే భారతదేశంలోనే నంబర్ 1 క్రిమినల్ విధవలు ఉన్నారండి. ఇది నేను చెప్పేది కాదండి. భారతదేశంలో ఉన్న హిందూ సహోదరులే ఏమని చెప్పడం జరిగింది, ఒక 14 మందిని భారతదేశంలో ఉన్న నంబర్ 1 క్రిమినల్ విధవలు, వీళ్ళని ఎవరు విశ్వసించదు, వీళ్ళని నమ్మదని చెప్తున్నారండి. फर्जी बाबाओं की लिस्ट में शामिल राम रहीम को बलात्कार के आरोप में 20 साल की सजा होने के बाद अब अखिल भारतीय अखाड़ा परिषद ने ऐसे फर्जी बाबाओं पर नकेल कसने की तैयारी की है। अखिल भारतीय अखाड़ा परिषद ने ऐसे फर्जी बाबाओं की लिस्ट जारी की है जो धर्म के नाम पर धंधे की दुकान खोले बैठे हैं और हिंदू धर्म को बदनाम कर रहे हैं। फर्जी बाबा मीडिया की तरफ से उपस्थित होते हैं कि फलाने बाबा, उनके लिए हम लोग बहुत ही हृदय से दुखी हो गए कि जहां देखिए वहां बाबाओं को बदनाम किया जा रहा है। वो सब बाबा लोग नहीं हैं, इसलिए हम लोगों ने गहन विचार करने के बाद आज जो है उन बाबाओं की लिस्ट जारी कर रहा हूं जो फर्जी है, पाखंडी है। अखिल भारतीय अखाड़ा परिषद के अध्यक्ष नरेंद्र गिरी की ओर से जारी की गई लिस्ट में 14 बाबाओं के नाम हैं। ये बाबा हैं आसाराम बापू, राधे मां, सचिदानंद गिरी, डेरा सच्चा सौदा के गुरमीत सिंह, स्वामी ओम, निर्मल बाबा, इच्छाधारी भीमानंद, असीमानंद, नारायण साईं, रामपाल और मलखान गिरी। इन बाबाओं में से आसाराम एक नाबालिग लड़की के बलात्कार का आरोपी है और जेल में बंद है। आसाराम हिंदू धर्म के नाम पर अपना आश्रम चलाता रहा है और राम रहीम बलात्कार का दोषी साबित होकर जेल काट रहा है। ఈ 14 మంది కాకుండా ఒక్కసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఇండియన్ ఫేక్ బాబాస్ అని కొట్టినామనుకో, ఇండియాలో ఉన్న ఫేక్ బాబాస్ గురించి కొట్టేది ఉంటే కొన్ని వేల మంది అండి. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారండి. దేశం మొత్తంలో కొన్ని లక్షల మంది ఫాల్తుగాళ్ళు ఉన్నారండి. ఈ దేవుళ్ళ పేరు చెప్పి తప్పులు చెప్పే మోసగాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ మోసగాళ్ళు అందరిలో నంబర్ 1 బట్టేబాజిగాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడే కరుణాకర్ సుగుణ కాదండి, వాడు దుర్గుణ. వాని దేవుని గురించిన
జ్ఞానం లేని మూర్ఖుడు. వాడు ఎన్నో ట్రోల్స్ వీడియోలు తీయడం జరుగుతుందండి. ఒక్కసారి ఆ ట్రోల్స్ వీడియోలు చూసిన తర్వాత వాటి గురించి నేను మాట్లాడతానండి. మత మార్పిడి బిచ్చగాళ్ళు మారుమూల కుగ్రామాల్లోకి వెళ్ళి ఏమని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. తెలీదా మధ్యలో సేవ చేస్తారు తప్ప. సేవ అసలు వీళ్ళు వాడే పదాలు చూడండి. సేవ అంట, అసలు సేవ అంటే ఏంటో నేను చెప్తాను వినండి. ఈ మంది ఉంటారంట, ఇవి మందికి ఏసుక్రీస్తు అంటే తెలీదు కనుక దైవ సేవకులందరూ గమనించండి. 300 మంది డబ్బున్న దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకుని ప్రేరేపించి ఆయనకి ఏమైనా స్పాన్సర్ చేసి ఇటువంటి చోట్ల చర్చి కట్టి వాళ్ళకి స్పాన్సర్ చేస్తే ఇక్కడ సేవ చేస్తారు కదండి. అటువంటి పనులు చేయరు. ఇప్పుడు అక్కడ చర్చి కట్టి సేవ చేస్తారంట. సేవ అంటే పరిచర్య, లేకపోతే రకరకాల పదాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళు అక్కడ చర్చి కట్టి వీళ్ళని మత మార్పిడి చేసి వీళ్ళు చేసే పనులు ఏంటి ఒకసారి ఈ వీడియోలు చూడండి. సమయంలో దశమ భాగం తీయడం ద్వారా మనం గొప్పగా దీవించబడతాం. మనము ఆశీర్వదించబడాలంటే, మన అన్ని విషయాల్లో కూడా దీవించబడాలంటే సమయంలో దశమ భాగం తీయడం చాలా ప్రాముఖ్యమైనది. 10% ట్యాక్స్ కట్టించుకుంటారండి సింపుల్గా. చర్చి కట్టి సేవ అని చెప్తున్నాడు కదా, ఆ సేవ పేరుతో వీళ్ళతో ట్యాక్స్ కట్టించుకుంటూ ఉంటారు. ఆ ట్యాక్స్ కూడా ఎలాగా బ్లాక్ మెయిలింగ్ ట్యాక్స్ అనమాట. అమ్మ దశమ భాగం తిని చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు తెలుసా. ఆదాముని దేవుడు ఏదైనా తోటలో పెట్టి ఈ తోటలో ఉన్న పండ్లన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, ఆ ఒక్కటి మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం మాత్రం తినకూడదు అన్నారు. మనకి చెప్పిన ఆజ్ఞ ఏమిటంటే మీ రాబడి అంతటిలో 10వ భాగం మందిరాన్ని తీసుకుని రండి, అది తినమాకండి, మిగతా 90% మీరు తినొచ్చు అన్నాడు. ఆ నూతన నిబంధనలో తినకూడదు ఒకటే దశమ భాగం, అంతే. ఇది దశమ భాగాల పేరు జరుగుతున్న బ్లాక్ మెయిలింగ్. ఇంకా ఉన్నాయి చూడండి, 2-3 చూపిస్తాను. నువ్వెంతైతే ఇస్తావో అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఒకవేళ ఎంత తీసినా కూడా, నేను చెప్తూ ఉన్నాను, మీరు ఎంత తీసినా కూడా, దశమ భాగం అవ్వచ్చు, మీకు వచ్చినట్లు ఎంత తీసినా కూడా, మీరు ఎంత తీసినా పర్వాలేదు, నేను ఇంతే తీసానని మీరు, అది రూపాయి అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, మనస్ఫూర్తిగా దేవునికి అర్పించాలండి. అంతేగాని నేను ఇస్తున్నాను, అయిపోయి ఈ రోజు 100 రూపాయలు ఇచ్చానంటే, అయిపోయి 100 రూపాయలు ఇస్తే ఎలాగ ఇద్దామని అది ఇస్తే అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే లేఖనంలో కయ్యను హేబేలు అప్పన గురించి తెలుసు. ఆడే ఆదాం అవ్వ చెప్పాడు, వీడే కయ్యను హేబేలు చెప్తున్నాడు. అసలు దేనికి సంబంధాలు ఉండవు, వీళ్ళు తీసుకొస్తారంతే. అంతా బ్లాక్ మెయిలింగ్. ఇక్కడ చూడండి ఇంకోటి. మనకిచ్చిన దాంట్లో 90 తిని 10 ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి, యథార్థంగా ఇవ్వాలి. ప్రాణం పోయిన కూలి పనికి వెళ్ళేవా, రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు లెక్క తీయమ్మా, డబ్బాలు వేసాయి. 500 వచ్చింది 50 పక్కన పడే, 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. నీ కుటుంబం ఆశీర్వాదం కాదు, 4 తరాల తర్వాత కూడా నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా సిలువయ్య గారు 6 ఎకరం చర్చి కట్టేశాడు. 4 తరాలు కాదు, 40 తరాల వరకు వీళ్ళ గుడిసెల్లో పడి ఏడుస్తూ ఉంటారు సాధారణ క్రైస్తవులు. వీళ్ళు మాత్రం బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడతా ఉంటారు. ఇవే ప్రలోభాలు పెడతారు. మీరు దశమ భాగాలు కట్టండి, బాగా వృద్ధి పొందుతారు, మీరు దశమ భాగాలు కట్టండి, దేవుడు బాగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు రక్తం పిండుతున్నారు. ఇది కాకుండా అసలు ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియో కూడా ఉందిగా, అనుపమ పాస్టరమ్మ, అది ఒకసారి వినండి. చాలా మంది దశమ భాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. వాళ్ళకి అప్పులు బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళు బాధపడతారు. గడిది గుడ్డు ఏమన్నా కాదు అంటుంది ఈవిడ. వామ్మో, నా నోరు మూసుకుని దశమ భాగాలు తీసి చావండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు ఉన్నది ఏమో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాగం దీనివాడికి అప్పులు బావు. ఎర్రగా లిప్స్టిక్ వేసుకొచ్చింది చూడండి పాప, పెద్దాపురం పెద్దపాపలో లేదు. కూర్చొని ఏడ్చుకుంటే ఏడ్చుకోమని, అది ఎవరైనా సరే. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. ఈ అసలు కుప్పలు ఉన్న వీడియోస్ మీకు జస్ట్ శాంపిల్గా 4-5 చూపించాను. ఇంతకుముందు ఆడు బచ్చగాడు వచ్చి మతమర బిచ్చగాడు సేవ, ఇక్కడ చర్చి కట్టి సేవ చేయాలి అంటున్నాడే. అది చర్చి కట్టి ఆ అమాయకులు రక్తం తాగుతారనమాట. వీళ్ళు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు అసలు బైబిల్ ఏంటో తెలియదు, అందులో ఏముందో తెలియదు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలియదు. అది దాన్ని ఎదిరించాలా, మాట్లాడాలా, ప్రశ్నించాలా, తిరగబడవచ్చా తెలియదు వాళ్ళకి. ప్రశ్నిస్తే ఏమైపోతామో, బదులు చెప్తే ఏమైపోతామో, డౌట్స్ అడిగితే ఏమైపోతామో, రకరకాలుగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక ముళ్ళ పంజరంలో బంధించేసి కలియుగ రాక్షసులు, కలియుగంలో రాక్షసులు ఉన్నారు. ఎవరో పాస్టర్లు. నా స్టేట్మెంట్ ఇది. తరతరాలకి
ఉండిపోయే స్టేట్మెంట్ ఇది. కలియుగంలో పుట్టిన రాక్షసులు పాస్టర్లో. మరి శివశక్తి ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మందికి రీచ్ అవుతుందో ఆ రోజుతో తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఈ క్రైస్తవ మాఫియా వాషౌట్ అయిపోతుంది. 10 కోట్ల మందికి రీచ్ అయితే చాలు, తర్వాత సంగతి చూసుకోండి. ఇక ఈ శివశక్తి ఛానల్ నందు 1200 వీడియోల గురించి మనం ఒక 2 నిమిషాలు చూడగలిగేది ఉంటే, శివశక్తి స్పెషల్ వీడియోస్ అని ఒక 46 వీడియోలు తీసిండండి. శివశక్తి స్పెషల్ వీడియోలు. ఈ 46 వీడియోలలో మొత్తం క్రీస్ గురించే మాట్లాడాడు. ఈ మహాభారతం సిరీస్ అని ఒక 2 వీడియోలు. ఎందుకంటే వాని దేవుల గొప్పతనం చెప్పడానికి వానికి ఆడ ఎలాంటి సబ్జెక్ట్ లేదండి. హిందువులను మోసం చేయడానికి వచ్చిన నంబర్ 1 మోసగాడు ఎవడని ఉన్నాడంటే వాడే కరుణాకర్ సుగుణ అండి. వాని గ్రంథాల గొప్పతనం కానీ, వాని ఛానల్ పేరు శివశక్తి. శివుడి గొప్పతనం చెప్పనీకి నాలెడ్జ్ లేని ఈ దుర్మార్గపు విధవ 2 సాంగ్స్ పెట్టిండు, 14 అట. వాడు భాస్కర్ కిల్లిగాడు మాట్లాడి 13 వీడియోలు. 26 వీడియోలు ఏం చేసినట్టే ట్రోల్స్ అని చెప్పి క్రైస్తవులను, అమాయక విశ్వాసులను కానీ అమాయక పాస్టర్లు చెప్తున్న వీడియోలను ముక్కలు కట్ చేసుకుంటా వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటా ఎంతో అవహేళన చేస్తున్నారు. సరే, వాళ్ళు చేసిన తప్పు గురించి వాళ్ళ గురించి మాట్లాడితే ఎవరికి ఎలాంటి బాధ లేదండి. వాళ్ళ పేరు చెప్పుకుంటా లాస్ట్కి వాడు ఎవరిని అవమానపరచాలి? బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని. ఈ ట్రోల్స్ వీడియోస్ ఎందుకు తీస్తున్నాడు వీడంటే కేవలం వీని యొక్క కాన్సెప్ట్ ఏంటిది, లాస్ట్కి వీడు ఏం చెప్పాలి? ఈ ట్రోల్స్ వీడియోలు తీసి అంటే లాస్ట్కి ఎక్కడికి తీసుకురావాలి? ఏ క్రైస్తవుడు కానీ ఏ బోధకుడు కానీ తప్పు చేస్తే లాస్ట్ కష్టాలకు క్రీస్తు మీద, లాస్ట్ కష్టాలకు బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు అండి. దుర్మార్గపు విధవ వీడు. సక్రమంగా పుట్టిండా లేకుండా అక్రమంగా పుట్టిండా అర్థం కావడం లేదండి ఈ మూర్ఖుడు. ఇక మనం ఆలోచించగలిగితే శాలేమరాజు గురించి ఒక 14 వీడియోలు, వాడు 14 కాదు 50 వీడియోలు తీసుకోనండి. మనకి ఎలాంటి బాధ లేదు. వాడు ఏ పాస్టర్ గురించి మాట్లాడినా నో ప్రాబ్లం. మాట్లాడి వాళ్ళు చేసే తప్పిదాలు సమాజానికి చూపిస్తే మేము కూడా సంతోషపడతామండి. అది చేత కానీ మూర్ఖ బెదవ అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని అవమానపరచడం ఇది ఎవరికి కూడా తగదని, న్యాయం కాదని ఆలోచించాలండి. మహాసంకల్పం అట, దాదాపు ఇది ఒక 21 వీడియోలు తీసాడు. గర్వాపసి అట. ఏం గర్వాపసి? 49 వీడియోలు తీసినట్టు వీడు గర్వాపసి పేరుతోటి. ఈ 49 మంది వీడియోలలో ఏం చేసిండంటే నేను ఎంతో మందిని గర్వాపసి చేసినట్టాడు. అరే కరుణాకర్ సుగుణ, నేను ఒక్కటే అడుగుతున్నారా, నువ్వు శివుని గొప్పతనం చెప్పుకుంటా శివపురాణం చెప్పి గర్వాపసి చేసినావారా? లేకుంటే మహాభారతం చెప్పి గర్వాపసి చేసినావా? లేకుంటే వేదాలను బోధించి గర్వాపసి చేసినావా? ఏం బోధించినవురా? ఏం చెప్పి నువ్వు గర్వాపసి చేసినావు? నువ్వు భగవద్గీత గొప్పతనం చెప్పి ఈ 49 వీడియోలలో గర్వాపసి చేసినవారా? కరుణాకర్ సుగుణ, మూర్ఖ బెదవా, నువ్వు చేసింది ఏంటిదంటే అన్యాయంగా నీ గ్రంథాల గొప్పతనం చెప్పనీకి చేతగాని నువ్వు అన్యాయంగా బైబుల్ మీద కుక్క లెక్క మరుక్కుంటా యేసుక్రీస్తు వారిని అవమానపరుచుకుంటా బైబుల్లో ఏమి లేదు నేను చదివిన నీకేం తెలుసురా? ఓనమాలు రావురా మూర్ఖ బెదవా నీకు బైబుల్లా నీకు ఓనమాలు రావు బిడ్డ. బైబుల్ కంటే ఉన్నతమైన గ్రంథం లేదురా. 3495 భాషలలో రాయించబడ్డ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు క్రొత్త నిబంధన గ్రంథం. నీ శివపురాణం ఎన్ని భాషలలో నువ్వు ఒకసారి చూయించురా. ఏ సంవత్సరం ముద్రించబడ్డది, ఎన్ని భాషలలో తర్జుమైంది? ప్రపంచంలో ఉన్నది 800 కోట్లు. కరుణాకర్ దుర్గుణ కేవలం 100 కోట్ల మంది ఉంటారా హిందూ సోదరులు? మరి మిగిలిన 700 కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, ఇతరులు ఉన్నారు కదరా, వాళ్ళందరికీ అద్దా నీ దేవుని గొప్పతనం చెప్పవా? నీకు చేత కాదా? నీకు చేత కాదురా సన్నాసి. ఏది గర్వాపసి ఆడ 49 వీడియోలు. గాడిది గుడ్డు కాదు గర్వాపసి. లోఫర్ పడకు. డిబేట్స్ ఆడ 7 డిబేట్స్. ఏం డిబేట్లు చేస్తావరా లోఫర్గా నువ్వు? నీ గ్రంథాన్ని పట్టుకొచ్చి నిరూపించిరా. నీ గ్రంథం గొప్పతనం చెప్పు. చేతనైతుందా బిడ్డ? నీకు చేత కాదురా. ఒక దేవుడి పేరు చెప్పురా. నువ్వు శివుని పేరు చెప్తావా, రాముని పేరు చెప్తావా, కృష్ణుడి పేరు చెప్తావా, హనుమంతుడు? ఏ దేవుడు? ఒక దేవుడి పేరు చెప్పు. ఆయననే నిజమైన దేవుడు. ఆయన రాసిన గ్రంథమే దైవ గ్రంథం అని నువ్వు సైన్స్, చారిత్రక, భౌగోళిక ఆధారాలతో నిరూపించిరా. మూర్ఖ బెదవా, నీకు అది చేత కాదురా. నీకు అసలు నీ హిందూ గ్రంథాలకు, అసలు హిందువులకు నువ్వు ఒక పైసకు పనిచేయవురా లోఫర్ నా కొడక. 62 అట బైబిల్ క్లాసెస్. ఏం క్లాసులు చెప్తావురా నువ్వు? 62 అట బైబిల్ క్లాసెస్. 4 బైబిల్ గాడ్ బుక్ సిరీస్ అట. 54 అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఏం సైడ్ తెలుసురా? అదర్ సైడ్ ఆఫ్ జీసస్. అసలు క్రీస్తు అంటే ఎవరు తెలుసురా లోఫర్? క్రీస్తు అంటే వాక్యం రా బిడ్డ. క్రీస్తు అంటే ఎవరట? ఆది యందు వాక్యముడను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడే ఉండను. ఆ వాక్యమే 2000 సంవత్సరాల క్రితం
ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యానికి రూపమిస్తే ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తురా. నీకు ఇంత కూడా నాలెడ్జ్ లేదు, పిచ్చి నాకు కూడా. అదర్ సైడ్ ఆఫ్ జీసస్ ఆట. ఏం సైడ్ ఆఫ్ జీసస్ రా? నీకు ఏం తెలుసురా బైబుల్ గురించి? నీ గ్రంథాల గొప్పతనం చెప్పురా లోఫర్. గ్రౌండ్ వర్క్ ఆడు 64 వీడియోలు, గ్రౌండ్ వర్క్ రిపోర్టు. అప్పారా బిడ్డ, వాడు ఉన్నాడు కళ్యాణ్ కుమార్ గాడు, వాని 68 వీడియోలు, 52 షార్ట్ ఫిలిమ్స్. దేని గురించి తీసినావురా? శివుని గొప్పతనం తీసినావా నీ షార్ట్ ఫిలింలల్లా? రాముల వారి గొప్పతనం తీసినావా షార్ట్ ఫిలింలల్లా? ఎవరి గురించి తీసినావురా? కృష్ణుడి గొప్పతనం తీసినావా? తీరా వింటాం, మేము కూడా మంచివి వింటాం, మంచి స్వీకరిస్తాం. ఆ గ్రంథంలో సత్యాన్ని బోధించు, స్వీకరిస్తాం. చెప్పనీకి చేత గాని అజ్ఞానపు ఫాల్తు నాకు కొడక కరుణాకర్ సుగుణ బైబుల్ జోలికి క్రీస్తు జోలికి రాకురా. ట్రోల్స్ వీడియోలు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చి నాకు కొడక. షార్ట్ ఫిలిమ్స్ 52 ఆట. ఎక్స్ క్రిస్టియన్ ఫోన్ కాల్స్ ఆట. ఎందుకురా లోఫర్ నాకు కొడక? ఎక్స్ క్రిస్టియన్స్ ఏం చెప్పినవురా? వాళ్ళు ఎక్స్ క్రిస్టియన్ కానీకి పచ్చి అబద్ధాలు, నోరెత్త అబద్ధాలు. నువ్వు నంబర్ 1 బ్రోకర్ కానివి, నీ ఛానల్ నువ్వు నంబర్ 1 బ్రోకర్ కానివిరా. శివశక్తి ఛానల్. ఎందుకురా శివుని బదనం చేస్తావు? ఎందుకురా మీ దేవుళ్ళని అనవసరంగా బదనం చేస్తావు లోఫర్ కొడక? చెప్పురా శివుని గొప్పతనం, శివపురాణం గురించి చెప్పు, ఎంత గొప్పదో చెప్పు. అది నీకు చేత కాదు, నీకు నాలెడ్జ్ లేదు. ఇచ్చినా కొడక. ఎక్స్ క్రిస్టియన్ ఫోన్ కాల్స్ అట. 49 ఇంటర్వ్యూస్. ఎవరిరా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు? ఎవరిలో పిచ్చోళం పట్టుకొస్తావు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిస్తావు. రంజిత్ ఒడియాలా కానీ ఒక 19 వీడియోలు. హిందూ హేట్ స్పీచ్ దాట. ఇవాళ హిందూ గ్రంథాన్ని ఇచ్చిన ఒక 4 వీడియోలు. 26 అబౌట్ షార్ట్ శివశక్తి కరుణాకర్ సుగనాడు. అబౌట్ శివశక్తి కరుణాకర్ సుగన 26 వీడియోలు. ఇక లాస్ట్కు 254 వీడియోలు కౌంటర్ టు పాస్టర్స్ ఆట. కరుణాకర్ సుగుణ కౌంటర్ టు పాస్టర్స్. అరే లోఫర్ నా కొడక, హిందూ ధర్మాన్ని బోధించే బోధకులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడరా, చూయిస్తా నీకు. వాళ్ళ గురించి మాట్లాడరా. మామూలుగా కొడుకులు కాదురా, రేపిస్టులు, మర్డరిస్టులు. మైనర్ పిల్లలను రేపు చేసిన ఎంతోమంది క్రిమినల్లా కొడుకులు ఉన్నారా హిందూ ధర్మాన్ని బోధించే బోధకులు. ఇప్పుడు ఆ బాలకులందరూ తప్పు చేసిన క్రిమినల్ అని చెప్పి జైల్లో పెట్టింది గవర్నమెంట్. బైబిల్ గ్రంథాన్ని బోధించే పాస్టర్లందరూ దుర్మార్గులు, క్రైస్తవులందరినీ దోచుకతినే దొంగలు, మా హిందూ ధర్మాన్ని బోధించేటోళ్ళందరూ నీతిమంతులు, వాళ్ళకి ఏం పాపం తెలియదు, సంసారులు. పాస్టర్లందరూ క్రిమినల్ గాలని చెప్తున్నావు కదా లోఫర్. ఒక్కసారి చూడరా ఈ వీడియో. వీళ్ళు ఎవరట? భారతదేశంలో టాప్ క్రిమినల్ నా కొడుకులరా. హిందూ ధర్మాన్ని బోధించే బోధకులమని చెప్పుకుంటూ అమాయక హిందువుల రక్తాన్ని తాగే దుర్మార్గులు. ఎంతోమంది పిల్లలను పాడు చేసిన క్రిమినల్ నా కొడుకులు, ఎంతోమందిని మర్డర్ చేసిన లోఫర్ గన్లు, 420 వెదవలన్నారా. వాళ్ళు హిందూ ధర్మాన్ని బోధించే బోధకులు. వాళ్ళ గురించి మాట్లాడరా లోఫర్ నా కొడక కరుణాకర్ సుగుణ. నిన్ను ఎడమకాలు చెప్పుతోడుతంటారా. ఈ వీడియో చూడు, చూసినాక నీ గురించి మాట్లాడతా. ఇచ్చినా కొడక, ఎప్పుడు చూసినా బైబిల్ గ్రంథాన్ని మురగడం కాదురా. నీ గ్రంథాల గొప్పతనం చెప్పు. చాదనైతే అది చాత కాకపోతే నోరు మూసుకొని కూర్చో. నీ శివశక్తి ఛానల్ బంద్ చేసుకోరా బిడ్డ. నువ్వు క్రీస్తు గురించి బైబిల్ గురించి నీకు మాట్లాడడం తప్పించి నీకు ఏమి తెలియదురా లుక్క లోఫర్. మన దేశంలో సైన్స్ కంటే సన్యాసులు సన్నాసుల మాటకే ఎక్కువ విలువ. దేవుడిని నమ్మటం, మొక్కటం, పూజించటం మనకు సంస్కృతి పరంగా వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు అంటే నమ్మకం. అయితే ఆ భక్తి కాస్త భయంగా మారడంతో దానినే క్యాష్ చేసుకునేందుకు బాబాలు, సన్యాసులు పుట్టుకొచ్చారు. ఇదిగో ఈ సంత్ రాంపాల్ బాబాను చూస్తే వీడు అసలు మనిషేనా, వాడి భక్తులకు బుర్ర ఉందా అని అనుకుంటాం. ఇతని విషయం మొదటిసారి 2014లో బయటకు వచ్చింది. మనోడి కోసం కొంతమంది భక్తులు తమను తాము జీవితాన్ని సమర్పించుకుంటామని ఒంటికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో మీడియాలో రచ్చరేగింది. తీరా అతని భక్తులను విచారిస్తే కానీ అసలు విషయం బయటపడలేదు. రాంపాల్ బాబా తనను తాను కబీర్ అవతారంగా ప్రకటించుకున్నాడు. ఆయనకు 100 కార్లు, విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఇక ఈయనకు దిగంబరంగా మహిళలు స్నానం చేయించాలి. ఆ సమయంలో కొంతమంది మహిళలు కూడా కొంతమేర నగ్నంగా ఉండి స్వామికి పాలతో స్నానం చేయిస్తూ ఉండాలి. ఇక అతను స్నానం చేసిన పాలతో ప్రసాదం చేసి భక్తులకు పంచుతారు. అయితే అతను మహిళలను ఒంటరిగా తనతో తీసుకెళ్లేవాడని, భక్తులపై అఘాయిత్యాలు చేసేవాడని ఫిర్యాదులు వచ్చాయి. ఇంకేముంది, ప్రస్తుతం జైల్లో సన్నాసి బ్రతుకుతున్నాడు ఈ నకిలీ సన్యాసి. ఇక మరో సెన్సేషనల్ నకిలీ బాబా లిస్టులో ఉన్న మహిళ రాధేమా.
అసలు పేరు సుఖ్విందర్ కౌర్. ఈమె పంజాబ్లోని ఒక కుగ్రామంలో పుట్టింది. 5వ తరగతి వరకు చదువుకుంది. 17వ ఏటనే ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనితో పాటు టైలర్ గా పనిచేసి పూట గడుపుకునేది. అయితే ఆమె భర్త సంపాదన కోసం ఖతర్ వెళ్ళాడు. ఆ సమయంలోనే ఖతర్నాక్ వేషాలన్నీ పుట్టుకొచ్చేశాయి. ఆమె స్పిరిచువల్ వైపు మళ్ళింది. సుఖ్విందర్ సింగ్ చాలా అందంగా ఉంటుంది. ఆమె భక్తి చూసి మహంత్ రామ్దాస్ అనే మరో నకిలీ బాబా ఆమెను రాధేమాగా మార్చాడు. ఆమెకు తాంత్రిక పూజలు నేర్పించాడు. ఇక ఆమె తన అందంతో పాటు తనకు తాను కృష్ణుడి భార్యనంటూ కూడా ఒక నకిలీ టెంట్ వేసేసింది. ఆమెకు కూడా లక్షల్లో భక్తులు, కోట్లలో విరాళం వచ్చేది. ఈమె వెరైటీ ఏంటంటే హిందీ ఐటమ్ సాంగ్లకు కూడా డాన్స్ చేస్తుంది. యూత్ తో కలిసి స్టెప్పులు వేస్తుంది. ఇదో వెరైటీ పిచ్చి. అయితే ఆమె ఒక ఎయిర్పోర్ట్ లో హీరోయిన్ మాదిరిగా సెక్సీ డ్రెస్ వేసుకుని ఫోజులిచ్చాక రాధేమా పరువు మొత్తం పోయింది. తనకు ఆ దేవుడే ఇలా వేసుకోమన్నాడని చెప్పి కవర్ చేసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నకిలీ బాబాగా మీడియాలో వార్తలు రావడంతో మరోసారి జనాలకు కనిపించకుండా గుట్టుగా తన కార్యకలాపాలు చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని కేసుల్లో కూడా చిక్కుకుంది ఈ మహానుభావురాలు. ఇక మరో నకిలీ బాబా, తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న బాబా సదాచారి సాయిబాబా. సదాచారి అనే పేరు మీద బాగా ఫేమస్. ఈయన కూడా జనాలకు కబుర్లు చెప్పి చెవుల్లో పూలు పెట్టి పాపులర్ అయ్యాడు. అయితే భార్య ఆస్తిని మొత్తం కొట్టేయడానికి ఆమెను చంపేసి బెంగళూరులోని తన ఇంట్లోనే పాతిపెట్టాడు. ఆయనకు సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బయటకు వచ్చాక స్వామి వేషాలు కంటిన్యూ చేయడమే కాదు, ఏకంగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో కూడా వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో కన్నుమూశాడు. ఇక మరో నీచ్ బాబా స్వామి ప్రేమానంద. ఇతను ఏకంగా 13 మంది మహిళలను రేప్ చేశాడు. అందులో కొంతమంది టీనేజ్ అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ప్రేమానంద తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని తన ఆశ్రమంలో శ్రీలంకకు చెందిన 2 భక్తులను చంపాడు. తన ఆశ్రమంలోనే రవి అతని భార్యను హత్య చేయడంతో మొదటిసారి వార్తల్లోకి ఎక్కాడు. అయితే హత్యలు, రేపులు సైంటిఫిక్ గా ఆధారాలతో సహా రుజువు కావడంతో అతనికి కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ఇక మోస్ట్ కాంట్రవర్షియల్ బాబా ఎవరైనా ఉన్నారంటే ఆసారాం బాపునే. అహ్మదాబాద్ లోని సబర్మతి నది పక్కన సువిశాలమైన ఆశ్రమంలో ఆక్రమాలు చేశాడు మహానుభావుడు ఆసారాం బాపు. అయితే తన గురుకులంలో చదువుకునే 2 పిల్లలు కనిపించకుండా పోయారు. వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్య చేపట్టగా ఒక కాలువలో మొత్తం ముక్కలు ముక్కలుగా ఉన్న శరీర అవశేషాలు దొరికాయి. వాటిని బ్లాక్ మ్యాజిక్ కోసం ఆసారాం బాపు ఉపయోగించాడని విమర్శలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే పేరుకు స్పిరిచువల్ లీడర్, కానీ విదేశీ అమ్మాయిలు, స్వదేశీ అమ్మాయిలు, అది కూడా టీనేజ్ అమ్మాయిలను నగ్నంగా మీద కూర్చోబెట్టుకుని ప్రార్థనలు చేయడం, ఆ తర్వాత వారిని బలాత్కారం చేయడం సర్వసాధారణమైన ఫిర్యాదులు అందాయి. ఇక కొన్ని ఫోటోలు కూడా లీక్ కావడంతో అతని మీద తీవ్రమైన 100 రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో అతని ఇప్పుడు జైల్లో చెప్పకూడు తింటూ ఉన్నాడు. ఇతనితో పాటే అతని కొడుకు నారాయణ సాయి కూడా రేప్ కేసులోనే ఇరుక్కొని జైలు పాలయ్యాడు. వీరి ఆస్తి విలువ 6,000 కోట్లకు పైన ఉంటుందని కూడా సమాచారం. ఇక మీరంతా ఎదురు చూసే పేరు స్వామి నిత్యానంద. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భక్తులకు బయట కథలు చెప్పి లోపల మావిడాకుల హీరోయిన్ రంజితతో సలాపాలు ఆడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత అతను కోర్టుల చుట్టూ తిరగలేక తప్పించుకుని దేశమంతా తిరిగాడు. ఇక బెంగళూరు పోలీసులు నాన్ బెయిలబుల్ వారెంట్ తో రావడంతో అప్పటికే నకిలీ పాస్పోర్ట్ తో వేరే దేశానికి వెళ్లిపోయాడు. మరో దేశంలో ఏకంగా ఒక చిన్న ద్వీపం కొని కైలాసం అనే పేరు పెట్టేసి తనకు తానే రాజుగా ప్రకటించేసుకున్నాడు. రాజుగా కంటే కూడా దేవుడిగా ప్రకటించేసుకున్నాడు అని చెప్పాలి. ఇక తన విచిత్రమైన సమాధానాలతో కామెడీ చేస్తూ వస్తున్నాడు. వచ్చి రాని ఇంగ్లీష్తో ఏదేదో స్పీచ్ ఇచ్చి ఎంజాయ్ చేస్తుంటాడు నిత్యానంద స్వామి. ఇక అసలు సిసలు నకిలీ బాబా. ఈయన నకిలీలకే నకిలీ. డేరా సచ్చా సౌత్ చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్. ఈయన స్పెషాలిటీ వేరు. ఆయనకు బుల్లెట్ మీద వెళ్ళడం అంటే పిచ్చి. హెలికాప్టర్లో తిరుగుతూ పోజులిస్తాడు. రాక్ పాటలు పాడి ఊరు తొలగిస్తాడు. ప్రపంచంలో ఒకే రోజు అత్యధిక మంది లైవ్ కన్సర్ట్ కు హాజరైన షో ఏదైనా ఉందా అంటే అది డేరా బాబాదే. ఆయనకు లక్షల్లో భక్తులున్నారు. ఎన్నికల్లో ఆయన ఎవరి పేరు చెబితే వాళ్లే గెలిచేవారు. అందుకే ఆయన జోలికి పోలీసులు కూడా వెళ్లేవారు కాదు. కానీ ఒక జర్నలిస్ట్ డేరా బాబా చరిత్రంతా బయట పెట్టాడు. తన ఆశ్రమంలో అమ్మాయిలను పాడు చేయడం దగ్గర నుంచి పిల్లలను తల్లిదండ్రుల నుంచి విడదీస్తున్నాడని కథనాలు రాశాడు. అంతేకాదు మగవారిని నపుంసకులను చేసేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఒక జర్నలిస్ట్ ప్రచురించాడు. అంతే, అతనిని చంపించేశాడు డేరా బాబా. దీంతో అతని మీద సిబిఐ కేసు వేయడంతో ప్రస్తుతం జైల్లో చెప్పకూడి తింటున్నాడు. ఇక అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి 100 రూమ్లను ఏర్పాటు చేశాడట డేరా బాబా. చివరకు పాపం. అరే కరుణాకర్ సుగుణ, ఇప్పుడు వీడియో చూసినావు కదా, భారతదేశంలో క్రిమినల్ల కొడుకులు వీళ్ళందరూ, ఈ 14 మంది. వీళ్ళతో పాటు నువ్వు 15ఓడివి. వాళ్ళు నీ లెక్క నచ్చిన ఒకప్పుడు ఏదో హిందూ ధర్మానికి మేలు చేస్తాం, హిందువుల పక్షాన పోరాడదాం, హిందువుల గొప్పతనం చెప్తాను వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమైండ్లు తొండ ముదురుతానట ఊసరి వెళ్ళైనట్టు నీలాంటి క్రిమినల్ కొడుకులు రూపాయలు ఎన్ని 1000 కోట్లు
కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ రాగానే 1000 కోట్ల రూపాయలు దోచుకున్న దొంగ బాడకో లాస్ట్ ఏం చేసిండ్రా, ఎన్నో తప్పిదాలు చేసిండ్రు. నువ్వు కూడా అలాంటి క్రిమినల్ కొడుకువే. ఇప్పుడు కాదు ఇంకా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో బయటపడతావు బిడ్డ. నువ్వు కూడా ఎగిరెగిరి పడతావు. నిన్ను కూడా చెప్పందుకొని తన్నే రోజులు మేము కాదురా క్రైస్తవులము, హిందువులంటే నువ్వు చెప్పందుకొని తన్నే రోజులు ముందుంటాయి బిడ్డ. నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. మొత్తం క్రైస్తవులందరూ దుర్మార్గులు. మరి వీళ్ళ సంగతి ఏందిరా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ సంగతి? వాళ్ళు మంచి వాళ్ళారా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు చెప్తే మన కృష్ణుని గురించో, రాముల వారి గురించో, హనుమంతుని గురించో, శివుడి గురించో చెప్పేటోళ్ళే కదరా. ఇప్పుడు వీళ్ళు తప్పు చెప్పిల్లని చెప్పి నేను శివుని తిడితే ఏ విధంగా ఉంటుందిరా? శివపురాణాన్ని తిడితే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు భగవద్గీతను తిడితే ఏ విధంగా ఉంటుంది? హిందూ దేవుళ్ళందరినీ ఈ దుర్మార్గ పెదవులు చేయబట్టి 14 మంది వాళ్ళతో పాటు నీలాంటి నీచకమైన కుత్తేగాన్లు మాట్లాడితే బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా అయితే పాస్టర్లు తప్పులు చేసే పాస్టర్లను తీసుకొచ్చి తప్పుడు చేసే విశ్వాసాలను తీసుకొచ్చి చూయించుకుంటా నువ్వు బైబిల్ గ్రంథాన్ని తిడుతున్నావో, ఈ క్రిమినల్ కొడుకులందరినీ తీసుకొచ్చి నీ హిందూ గ్రంథాలను నీ దేవుళ్ళని తిడితే ఏ విధంగా ఉంటుందిరా? తిట్టద్దు కారా. నీ గ్రంథాలు కానీ నీ దేవుడు కానీ ఇలాంటి తప్పులు చేయాలి, ఇలాంటి క్రిమినల్ పని చేయమని చెప్పి ఈ బోధించే నీ హిందూ ధర్మాన్ని బోధించే బోధకులకు చెప్పలే కారా. అదేవిధంగా క్రీస్తు వారు కానీ బైబిల్ గ్రంథం కానీ ఈ పాస్టర్లు తప్పులు చేయమని చెప్పి ఎక్కడా చెప్పలేదురా. నువ్వు ఎందుకురా మరి క్రీస్తు గురించి బైబిల్ గ్రంథం గురించి ట్రోల్ చేస్తావు? పిచ్చినా కొడక కర్ణాకర్గా ఎందుకు ట్రోల్ చేస్తావురా? లోఫర్ పడకు. మాకు తిట్టడానికి రాదారా బైబిల్ గ్రంథాన్ని? నువ్వు తిట్టేది ఉంటే నువ్వు ఒక్కడి తిడితే మేము 100 తిడతాం రా. కానీ మా హిందూ సోదరుల మనోభావాలను గాయపరచాం. భారత రాజ్యాంగాన్ని మేము మాట్లాడడం రా. క్రిమినల్ కొడుకు నువ్వు, నేను ఎడమ కాలు చెప్పనుకుంది అనాలే. కరుణాకర్ సుగుణ ఎందుకో తెలుసురా బిడ్డ? ఎందుకో తెలుసా? ఏ పాస్టర్ తప్పు చేసినా నువ్వు బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు అని తప్పు పట్టుకుంటా అవమానపరచుకుంటా మాట్లాడుతావు. లోఫర్ నాకు కొడక. ఇప్పుడు ఈ క్రిమినల్ పడకోలు మాట్లాడింది కదా, ఇప్పుడు మీరు కూడా మీ గ్రంథాలను మీ దేవుళ్ళని తిడితే ఎట్లుంటుందిరా? తప్పుగా అట్లా తిట్టుడు. ఇంత కూడా బుద్ధి లేదు నీకు. బుద్ధి లేని అడ్డగాడుదా కరుణాకర్ సుగుణ. చెప్పుతో తన్నుతా బిడ్డ నిన్ను. తనలబడే రోజులు దగ్గరనై నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్రీస్తు జోలికి క్రైస్తవుల జోలికి బైబిల్ గ్రంథం జోలికి రాకు బిడ్డ. నువ్వేందిరా మాకు చెప్పేది? లోఫర్ నాకు కొడక. మాకు తెలుసురా ఎవడు మంచి పాస్టర్ ఎవడు దొంగను. మా దేవుడు మాకు చెప్పిండ్రా వాళ్ళందరి గురించి. చూపించాలారా కొన్ని 4-5 రెఫరెన్సులు, కొన్ని 100 రెఫరెన్సులు ఉన్నాయిరా బైబిల్లో. 100 రెఫరెన్సులు ఉన్నాయి. ఏమున్నాయో తెలుసురా? 100 రెఫరెన్సులు. అబద్ధ బోధకుల గురించి, దుర్మార్గ బోధకుల గురించి ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. నువ్వు వచ్చో వీడు దొంగ వాడు దొంగ అని చెప్పి మాకు చెప్పకరా లోఫర్. నీది నువ్వు చక్కగా పెట్టుకో చాలు. నీ గ్రంథం యొక్క గొప్పతనం చెప్పురా, మేము కూడా వింటాం, సంతోషపడతాం. జ్ఞానము లేని మూర్ఖ బెదవ. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళట. గొర్రెల చర్మం కప్పుకున్న తోడేళ్ళు మీదికే నటిస్తారు, లోపల క్రూరులు వాళ్ళు అని చెప్పి బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పింది. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవా కావా పరీక్షించంటాడు దేవుడు. దేంతో పరీక్షించాలి? 66 పుస్తకాలైన ఈ బైబిల్ గ్రంథంను జాగ్రత్తగా చదివి ఈ గ్రంథాన్ని యథార్థంగా బోధించే వాళ్ళు ఎవరు? ఈ గ్రంథం పేరు చెప్పుకొని దోచుకో తినే దొంగలెవరో ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా బైబిల్ని చదివేంటే అర్థమవుతుందిరా. నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక వచనం చూడగలిగేది ఉంటే 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 చూడగలిగేది ఉంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏమైతుందట? ఎంతో మంది ఇప్పుడు నువ్వు ఇంత చూసినావు కదా ట్రోల్స్, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ. నేను వాళ్ళ గురించి మాట్లాడానికి రాలే. ఒకవేళ అబద్ధ బోధకులు తప్పుడు చేసే పాస్టర్లు ఉంటే వాళ్ళ గురించి బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పిందిరా. కరుణాకర్ దుర్గుణ అజ్ఞాని. నువ్వు మాకు చెప్పనవసరం లేదనా బిడ్డ, మాకు తెలుసురా. ఎవరు యథార్థవంతులో ఎవరు అన్యాయస్తులో తెలుసు. ఫస్ట్ నీది నువ్వు చక్కగా చూసుకో. 2 తిమోతి 4:3-4 వచనాలు చూడగలిగేది ఉంటే, ఎందుకనగా జనులాట హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు అదే జరుగుతుందిరా. కథలు కావాలి జనులకు, క్రైస్తవులకు. ఏం చేస్తావు? వాళ్ళకి ఏం కావాలి? కథలు కావాలి.
ఈ కథలు వినే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఈ కథలు చెప్పే బోధకులను తయారు చేసుకుంటారని చెప్పి బైబిల్ గ్రంథం ఎప్పుడో చెప్పిందిరా. నువ్వేదో పెద్ద దొరకబట్టి, నేనేదో పెద్ద స్కాలర్ను, నేనే దొరకబట్టిస్తున్నా అని చెప్పి నువ్వు మాకు చెప్పకరా కథలు. మాకు తెలుసురా ఎవరు యథార్థవంతులో ఎవరు దుర్మార్గులో మాకు తెలుసు. గలితీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు చూడగలిగేది ఉంటే 6 నుంచి 8 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుచుండగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. సత్యాన్ని బోధించారు, సత్యానికి బదులు కథలు చెప్పే దుర్మార్గులు ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథం ఎప్పుడో సెలవించిందిరా. అందుకే ఏమని చెప్తున్నాడు కింద, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మీమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవునుగాక. ఈ 66 పుస్తకాలలో రాయించబడ్డ మాటలు ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, అది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని గ్రహించేవారు కొందరే అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిచ్చిందిరా. ప్రేమ ఉండాలి మనిషికి. మంచి మనసు ఉంటే ఈ గ్రంథం అర్థమవుతుందిరా. మంచి మనసున్నోనికి అర్థమవుతుంది. నీలాంటి క్రిమినల్ నా కొడుకులు బైబిల్ చదివినా అందుకే వదిలిపెట్టిపోయినానే, నీలాంటి స్వార్థపూరితమైన క్రిమినల్ నా కొడుకులకు అర్థం కాదురా బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే మంచి హృదయం ఉండాలిరా, ప్రేమించే మనసు ఉండాలి. ఎప్పుడు చూసినా క్రీస్తును, బైబిల్ గ్రంథాన్ని, క్రైస్తవులను అవమానపరిచే లుచ్చే నా కొడుకేం తెలుస్తుందిరా బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం. వాళ్ళతో నాకు కొడక చెప్పుతోటి దానాలు చేస్తుంది నిన్ను. బైబిల్ జోలికి కానీ క్రీస్తు వారి జోలికి వచ్చినావు అనుకో బిడ్డ, దేవుడు చెప్పిండ్రా బోధించే బోధకులు ఏ విధంగా ఉండాలో చెప్పిండు. ఒక్క రెఫరెన్స్ చూపిస్తా చూడు బిడ్డను. 1 తిమోతికి 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా బైబిల్ గ్రంథాన్ని బోధించే బోధలకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చెప్తున్నారా. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి నువ్వు ఏముండాలట, బైబిల్ గ్రంథాన్ని బోధించే బోధకుడికి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏముండాలట, పవిత్ర హృదయం నుండి. హృదయం ఎట్లుండాలట, పవిత్రంగా ఉండాలని చెప్తున్నాడు. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి ఉండాలి. మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన, లోపల స్వార్థం ఉండకూడదు అంటున్నాడు. నిష్కపటం, ఎలాంటి కపటం ఉండదంటాడు మనిషి లోపల. నిష్కపటమైన విశ్వాసం ఉండాలట. నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఆ ప్రేమ కలిగిన వాళ్ళేరా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని క్రీస్తు వారి గురించి, తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి చెప్పడం కోసం ముందుకు వచ్చినాం రా మేము. అర్థమవుతుందారా కరుణాకర్ సుగుణ. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఒక చర్చి పెట్టుకొని ఒక పాస్టర్ అయిందంటే ఎందుకో తెలుసా, ఈ క్వాలిఫికేషన్లు ఉన్నోళ్ళు అయితే వాళ్ళరా పాస్టరు. దాంట్లో మొత్తం నీతిమంతులు అని చెప్తలేను, దాంట్లో దుర్మార్గులు ఉన్నారు. హిందువులల్లా దుర్మార్గులు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. క్రైస్తవులలో దుర్మార్గులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. ముస్లింలలా మంచోళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. అది పట్టుకొని నువ్వు మొత్తం క్రైస్తవుల దుర్మార్గులు అన్నట్టు ట్రోల్స్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకరా కరుణాకర్ సుగుణ. బ్రోకర్ నాకు కొడక, నువ్వు నంబర్ 1 బ్రోకర్. కానీ ఆ సినిమా యాక్టర్ల కాడికి పోయి ఆ ఛాయలు అందించుకుంటా, కూల్ డ్రింక్స్ అందించుకుంటా, వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే లోఫర్ నాకు కొడక. నీ వీడియోలు చూసినాంరా, ట్రాక్టర్లలో ఇసుకరింపేటని పని చేసుకొని బతుకురా, ఎవరు బాధ పెట్టరు. ప్రతి పనిచేసే కార్మికునికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాంరా. కానీ నీలాంటి లోఫర్ నాకు కొడుకులను చెప్పు దగ్గర తన్నాలు చేస్తుంది. నువ్వు బైబుల్ జోలికి, క్రీస్తు జోలికి వచ్చిన అనుకో లోఫర్ నాకు కొడక. నీకు అంత సబ్జెక్ట్ ఉంటే, అంత సత్తా ఉంటే నీ గ్రంథం యొక్క గొప్పతనం చెప్పురా, వింటాం. దాని సత్యం ఉంటే ఖచ్చితంగా మారుతాం. అది చేత కానీ నువ్వు బైబిల్ జోలికి, క్రీస్తు జోలికి రావద్దని చెప్పి ఫైనల్ వార్నింగ్ బిడ్డ. నువ్వు మళ్ళా ట్రోల్స్ వీడియోలు తీసుకుంటా మాట్లాడుతావు, నాకు తెలుసు. నువ్వు మారవురా, కుక్క తోక వంకరా, నీ బుద్ధి వంకర్రా. హైందవులందరినీ మోసం చేసే లోఫర్ నా కొడుకు నువ్వు. క్రూర మృగం ఏ విధంగా అయితే రక్తానికి మరిగిందో డబ్బుకు మరిగిన లుచ్చెనా కొడుకురా కరుణాకర్ సుగుణ. బ్రోకర్ నా కొడక, హిందువుల రక్తాన్ని తాగే రక్త పిశాచివిరా నువ్వు క్రీస్తు గురించి మాట్లాడుతావురా. చెప్పు తెగుతుంది బిడ్డ, చెప్పు తెగుతుంది, జాగ్రత్తగా ఉండు.
నిన్ను వదిలిపెట్టరా. ఎందుకంటే ఉన్నారు ముసుగు దొంగలు, నిన్ను చూసే చాలామంది వచ్చేళ్ళు. కలితి నాకు కొడుకులు రావాళ్ళు, ముఖం చూపించే నీకు చేత కానీ ఆడంగి నాకు కొడుకులు వచ్చి బైబుల్ దిగుతాను, ముఖం చూపించారు నాకు కొడుకులు వాళ్ళు. నిన్ను వదిలా బిడ్డ, నిన్ను ఇంకొన్న నీ దోస్తు, మీ ఇద్దరు సంగతి చెప్తా. నీ గ్రంథాల గొప్పతనం చెప్పుకో, వింటాం. సత్యం ఉంటే ఖచ్చితంగా స్వీకరిస్తాం. బైబిల్ కంటే హయ్యర్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మేము కూడా హిందుత్వంలోకి వస్తాంరా. అంత సబ్జెక్ట్ ఉన్నదారా నీ కాడ? బైబిల్ కంటే అసలు ఉన్నతమైన గ్రంథం ఉన్నదారా? ఒకే ఒక్క గ్రంథం, దేవుడు రాయించిన వన్ అండ్ ఓన్లీ బుక్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ది బైబుల్. మేము ఒప్పుకున్నాం మరి క్రైస్తవులు అందరం. ఇది కాదు అంటే నిరూపించి ఒక గ్రంథం పేరు చెప్పి, నీకు నిజంగా అంత సత్తా సబ్జెక్ట్ ఉంటాయి. చేత కానీ నువ్వు లోఫర్ కానీ ట్రోల్ వీడియోస్ బంద్ చేయరా బిడ్డ, బంద్ చేయి. మనదంతా ఏంటిది, దేవుళ్ళ పేరు చెప్పి ఛానల్ నడుపుతున్నాం, అదే విధంగా మాట్లాడాలి దేవుళ్ళ గురించి. మంచిదండి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.